सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము గత దినములలో ద్వంద్వ సమాసం గురించి చెప్పుకున్నాము. క్షమిద్దాం, తత్పురుష సమాసం గురించి చెప్పుకున్నాము. ద్వంద్వ సమాసం కూడా అంతకన్నా ముందు చెప్పుకున్నాము. తత్పురుష సమాసంలో విస్తృతంగా దాంట్లో కూడా ముఖ్యంగా రెండు రకాలుగా చెప్పుకున్నాం. సమానాధికరణ తత్పురుష సమాసము, వ్యధికరణ తత్పురుష సమాసం. వ్యధికరణ తత్పురుష సమాసం అని చెప్పి వ్యధికరణలో కూడా మళ్ళీ దాంట్లో 12 రకాల ప్రకారాలు చూశాము. అలాగే సమానాధికరణ తత్పురుష సమాసంలో కూడా దాంట్లో మళ్ళీ 6 రకాలు చూశాము. ఆ రకంగా తత్పురుష సమాసానికి సంబంధించినటువంటి మనకు సమాసం ఎన్ని రకాలుగా ఏ సందర్భంలో ఎప్పుడు ఎలా అనేది మనం విస్తృతంగా వివరంగా చూశాము. ఇప్పుడు అదే క్రమంలో బహువ్రీహి సమాసం అంటే ఏమిటి, బహువ్రీహి సమాసంలో ఏ పదానికి ప్రాధాన్యత ఉంటుంది, బహువ్రీహి సమాసం ఎప్పుడు ఉపయోగిస్తాము, వాటి యొక్క నియమాలు ఏంటి అనేది, ఏ సందర్భంలో సమాసం అవుతుంది అనేది ఇప్పుడు మనం ప్రారంభిద్దామండి, మొదలు పెట్టుకుందాము. కాబట్టి ఈ బహువ్రీహి సమాసం అనేది మనం ఇంత ముందుకు ప్రారంభంలో చెప్పుకున్నాము. అన్య పదార్థ ప్రధాన బహువ్రీహి సమాస అని చెప్పి, అన్య పదం ప్రధానంగా ఉంటుందని బహువ్రీహి సమాసం అని చెప్పుకున్నాము. ఇప్పుడు అక్కడ సామాన్యంగా చెప్పాం, ఇప్పుడు విస్తృతంగా వివరంగా బహువ్రీహి సమాసం ఏమిటి అనేది చూద్దామండి. అస్తు, హెడ్డింగ్ పెట్టుకోండి. రాసుకోండి. బహువ్రీహి సమాసః. వ్రీలో దీర్ఘం వస్తుంది, హి మళ్ళీ హ్రస్వమే. బహువ్రీహి సమాసః. బహువ్రీహి సమాసః. బహువ్రీహి సమాసంలో రాసుకోండి తాత్పర్యం. బహువ్రీహి సమాసంలో దాదాపుగా అన్య పదానికి ప్రాధాన్యత ఉంటుంది. బహువ్రీహి సమాసంలో దాదాపుగా అన్య పదానికి అంటే అన్య పదార్థానికి ప్రాధాన్యత ఉంటుంది. అన్య పదార్థానికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ బహువ్రీహి సమాసం అనేది ముఖ్యంగా 2 రకాలు. ఈ బహువ్రీహి సమాసం అనేది ముఖ్యంగా 2 రకాలు. అవి ఒకటి సమానాధికరణ బహువ్రీహి సమాసము, సమానాధికరణ బహువ్రీహి సమాసము. రెండవది వ్యధికరణ బహువ్రీహి సమాసం. వ్యధికరణ బహువ్రీహి సమాసం. వ్యధికరణ బహువ్రీహి సమాసం. ఓకేనా? తో ఇక్కడ 2 రకాలుగా మనం ఇంత ముందుకు తత్పురుష సమాసం కూడా ఏదే విధంగా సమానాధికరణ తత్పురుష సమాసము, వ్యధికరణ తత్పురుష సమాసం అని చెప్పుకున్నాము. అలాగే ఇక్కడ కూడా సమానాధికరణ బహువ్రీహి సమాసము, వ్యధికరణ బహువ్రీహి సమాసం అని చెప్పి 2 రకాలుగా మనం చెప్పుకున్నాము. వ్యధికరణ బహువ్రీహి సమాసం అని చెప్పి
దీనికి ఇంకా రాసుకోండి. ఇప్పుడు బహుది సమాసం అంటే ఏమిటి, దాని సామాన్య ఇంట్రడక్షన్ రాసుకోండి. ఇప్పుడు 2 రకాలు చెప్పిన సమానాధికరణ బహుది సమాసము, వ్యధికరణ బహువ్రీహి సమాసం చెప్పాం కదా. అందులో సమానాధికరణ తత్పురుష సమాసం అంటే ఏమిటి, దాని యొక్క తాత్పర్యం రాసుకోండి. ఏ బహువ్రీహి సమాసంలో సమానాధికరణ తత్పురుష సమానాధికరణ బహువ్రీహి సమాసానికి డెఫినేషన్ చెప్తున్నా అండి. అది హెడ్డింగ్ పెట్టుకొని నీట్గా రాసుకోండి. ఏ బహువ్రీహి సమాసంలో పూర్వపదము మరియు ఉత్తర పదము ఈ రెండు పూర్వపదం మరియు ఉత్తర పదము ఈ రెండు అంటే ఈ రెండు పదాలు, పూర్వపదం ఉత్తర పదం, ఈ రెండు పదాలు విశేష్య ఆది రూపంలో, ఈ రెండు పదాలు విశేషణ విశేష్య ఆది రూపంలో, విశేషణ విశేష్య ఆది రూపంలో ఒకే వస్తువు యొక్క అర్థాన్ని బోధిస్తాయి. ఏం చెప్పాను, బహువ్రీహి సమాసంలో ఏ బహువ్రీహి సమాసంలో పూర్వపదము మరియు ఉత్తర పదము ఈ రెండు పదాలు విశేషణ మరియు పూర్వపదం ఉత్తర పదం ఈ రెండు పదాలు విశేషణ విశేష్య ఆది అని మొదలుగున్నటివి. విశేష్య ఆది తాత్పర్యం మొదలైన ఈటీసీ అంటాం కదా, అలాగా ఇటువంటి చాలా ఉన్నాయి. విశేష్య ఆది రూపంలో ఒకే వస్తువు యొక్క అర్థాన్ని బోధిస్తాయి. ఒకే వస్తువు యొక్క అర్థాన్ని బోధిస్తాయి. ఒకే వస్తువు యొక్క అర్థాన్ని బోధిస్తాయి. ఒక్క నిమిషం. ఏ బహువ్రీహి సమాసంలో పూర్వపదము మరియు ఉత్తర పదము ఈ రెండు పదాలు విశేషణ విశేష్య ఆది రూపంలో ఒకే వస్తువు యొక్క అర్థాన్ని బోధిస్తాయి. కాబట్టి దీన్ని సమానాధికరణ బహువ్రీహి సమాసం అంటాం. కాబట్టి దీన్ని సమానాధికరణ బహువ్రీహి సమాసం అంటాము. సమానాధికరణ బహువ్రీహి అంటాము. కాబట్టి దీన్ని సమానాధికరణ బహువ్రీహి సమాసం అంటాము. నెక్స్ట్ రెండు రాసుకోండి. రెండు వ్యధికరణ బహువ్రీహి సమాసం కదా, అది రాసుకోండి. అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ తాత్పర్యం ఏం చెప్పి డెఫినేషన్, ఏ తత్పురుష పూర్వపదం ఉత్తర పదం రెండు పదాలు ఏంటివి విశేషణ విశేష రూపంలో ఉంటాయంట. విశేషణ రూపంలో ఉండి విశేష రూపంలో ఉండి రెండు కలిసి ఏం చేస్తాయి,
విశేషణ రూపంలో ఉన్నా, విశేష రూపంలో ఉన్నా, అంటే ముఖ్య రూపంలో ఉన్నా, గౌణ రూపంలో ఉన్నా, అంటే ప్రధానంగా అప్రధానంగా ఎట్లా ఉన్నా కూడా, ఏ విధంగా ఉన్నా కూడా అవి ఏ విధంగా వస్తాయి, ఒకే వస్తువు యొక్క రెండు పదాలు కలిసి ఒకే వస్తువును బోధిస్తాయి, ఒకే అర్థాన్ని చెప్తాయి అన్నమాట. అంటే ఆ వస్తువు యొక్క ఒకే అర్థాన్ని బోధిస్తాయి. అంటే పూర్వపదంలో శబ్దానికి ఒక అర్థము, ఉత్తర పదంలో ఉండే శబ్దం ఇంకొక అర్థము, అదే ఇంకొక అర్థం ఇంకొక వస్తువు యొక్క అర్థాన్ని బోధించడము, పూర్వపదంలో ఉండే పదము శబ్దము లేదా అది ఇంకో వస్తువు యొక్క పదార్థాన్ని బోధించడం. అలా కాకుండా పూర్వపదము అనేది ఉత్తర పదం రెండు కలిసి ఒకే వస్తువు యొక్క అర్థాన్ని బోధిస్తాయి. రెండు వస్తువు యొక్క అర్థాన్ని బోధించవు, ఒకే వస్తువు యొక్క అర్థాన్ని బోధిస్తాయి విశేష రూపంలో. ఓకేనా? కాబట్టి ఈ రకం చెప్పాము. అట్లా ఉంటే దాన్ని సమానాధిక తత్పురుష సమాసం అని చెప్పుకున్నాము. రెండు రాసుకోండి. ఇది వ్యవధిక తత్పురుష సమాసం అంటే ఏమిటో రాసుకోండి. ఏ బహువ్రీహి సమాసంలో పూర్వపదం ఉత్తరపదం అనేది పూర్వపదము మరి ఉత్తరపదం అనేది పూర్వపదము మరియు ఉత్తరపదము ఏ బహుళ సమాసంలో పూర్వపదము మరియు ఉత్తరపదము అనేది రెండు పదాలు కలిసి, పూర్వపదం మరియు ఉత్తరపదం అంటే రెండు పదాలు కలిసి, ఈ రెండు పదాలు కలిసి ఉంటుంది. ఈ రెండు పదాలు భిన్న భిన్న వస్తువు యొక్క అర్థాన్ని బోధిస్తాయి. భిన్న అంటే పూర్వపదం ఒక వస్తువుని బోధిస్తుంది, ఉత్తర పదం అనేది ఇంకొక వస్తువుని బోధిస్తుంది. అంటే వస్తువు యొక్క అర్థాన్ని చెప్తున్నా అట. అంటే పూర్వపదంలో ఉండే శబ్దము ఉత్తర పదంలో ఉండే శబ్దం రెండు కలిసి ఒకే వస్తువును అర్థాన్ని చెప్పడం లేదు. పూర్వపదం ఒక వస్తువు యొక్క అర్థం చెప్తుంది, ఉత్తరపదం ఇంకొక వస్తువు యొక్క అర్థాన్ని చెప్తున్నామాట. అందుకే ఇలా చెప్పారు. ఏ బహుళ సమాసంలో పూర్వపదం మరియు ఉత్తరపదం అనేటివి, పూర్వపదం ఉత్తరపదము ఈ రెండు భిన్న భిన్న వస్తువు యొక్క అర్థాన్ని బోధిస్తాయి. ఈ రెండు అంటే పూర్వపదం మరియు ఉత్తరపదం అనేది ఈ రెండు భిన్న భిన్న వస్తువు యొక్క అర్థాన్ని బోధిస్తాయి. కాబట్టి దీన్ని వ్యధికరణ బహువ్రీహి సమాసం అంటాము. ఓకే, ఇప్పుడు రాసుకోండి. దాని కింద సమానాధికరణ బహువ్రీహి సమాసం యొక్క సమానాధికరణ బహువ్రీహి సమాసం యొక్క సమానాధికరణ బహువ్రీహి సమాసం యొక్క పూర్వపదము మరియు ఉత్తరపదం సమానాధికరణ బహువ్రీహి సమాసం యొక్క పూర్వపదము మరియు ఉత్తరపదము సమాన విభక్తిలో ఉంటాయి. అంటే ఇది ప్రథమ విభక్తి అయితే ఉత్తరపదం ప్రథమ విభక్తిలో ఉంటుంది, ద్వితీయ విభక్తి అయితే ద్వితీయ విభక్తి, అట్లా సమాన విభక్తిలో ఉంటాయండి. పూర్వపదము మరియు సమానాధికరణ బహువ్రీహి సమాసం యొక్క పూర్వపదము మరియు ఉత్తరపదం అనేవి సమాన విభక్తిలో ఉంటాయి. అదేవిధంగా వ్యధికరణ బహువ్రీహి సమాసంలో
వ్యధికరణ బహువ్రీహి సమాసంలో పూర్వ పదము మరియు ఉత్తర పదం దాదాపుగా భిన్న భిన్న విభక్తిలో ఉంటాయి. పూర్వపదం మరియు ఉత్తర పదం అనేది దాదాపుగా భిన్న భిన్న విభక్తుల్లో ఉంటాయి. దాదాపుగా భిన్న భిన్న విభక్తుల్లో ఉంటాయి. ఓకే అండి, మనకి ఇది క్లారిటీ వచ్చేసింది. ఈ బహుళ సమాసం 2 రకాలు చేసుకున్నాము. సమానాధికరణ బహుళ సమాసం, వ్యధికరణ బహుళ సమాసము. సమానాధికరణ బహుళ సమాసంలో పూర్వపదం ఉత్తర పదము రెండు కలిసి విశేష రూపంలో ఒకే వస్తువును బోధిస్తాయి. అంటే పూర్వపదం ఉత్తర పదం కలిసి రెండు కలిసి ఒకే వస్తువును బోధిస్తాయి. వ్యధికరణ బహుళ సమాసంలో రెండు పదాలు కలిసి భిన్న భిన్న వస్తువును సంకేతిస్తాయని చెప్పుకున్నాము. ఇంకా ఈ సమానాధికరణ తత్పురుష సమాసంలో పూర్వపదంలో ఏ విభక్తి ఉంటుంది, ఉత్తర పదంలో ఏ విభక్తి ఉంటుందంటే సమానం అని చెప్పి మనకు స్పష్టంగా హెడ్డింగ్ లోనే ఉందన్నమాట. సమానాధికరణ బహుళ సమాసం. కాబట్టి పూర్వపదంలో ఉత్తర పదంలో సమాన విభక్తి ఉంటుంది. వ్యధికరణంలో మనకు విపరీతాన్ని బట్టి శబ్దాన్ని బట్టి కొంచెం మనకు సంకేతం అవుతుంది. కాబట్టి వ్యధికరణ బహుళ సమాసంలో పదాలు భిన్న భిన్నంగా ఉంటాయి, విభక్తులు భిన్న భిన్నంగా ఉంటాయని చెప్పిన పదాలు కాదు, విభక్తులు భిన్న భిన్న విభక్తులు ఉంటాయి. అంటే స్వాతంత్రం, ఇది ప్రథమ విభక్తి ఉండొచ్చు, ఇది ద్వితీయ ఉండొచ్చు, తృతీయ ఉండొచ్చు, చతుర్థి ఉండొచ్చు, ఇలాగే ఉండొచ్చు. కాబట్టి భిన్న భిన్న విభక్తులు ఉంటాయని చెప్పి మనం ఈ రకంగా చూసాము. ఇప్పుడు దీన్ని విస్తృతంగా చెప్పుకుంటూ వెళ్దాం. ఈ సమానాధికరణ బహుళ సమాసంలో పూర్వపదం ఎలా ఉండాలి, ఉత్తర పదం ఏ విధంగా ఉండాలి, ఏ సందర్భాలు ఈ సమాసం అవుతుంది, ఎప్పుడు వస్తుంది, ఈ సందర్భంలో ఏ సందర్భంలో ఎటువంటి సమాసం అవుతుంది అనేది మనం చూద్దామండి. ఇప్పుడు ఉదాహరణ సహితంగా చూద్దాం. ప్రాక్టికల్ గా రాసుకోండి. ఇప్పుడు ఇప్పుడు సమానాధికరణ బహుళ సమాసాన్ని ఉపయోగించి మనము ఉదాహరణలు చెప్పుకున్నాం ప్రాక్టికల్ గా. తో రాసుకోండి. సమానాధికరణ బహుళ సమాసానికి ముందు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఉదాహరణ సహితంగా. సమానాధికరణ సమాసం ఎన్ని రకాలుగా ఉంటుంది. స్థూల డెఫినేషన్ చెప్పుకున్నాం. సమానాధికరణ సమాన విభక్తులు ఉంటాయి, ప్లస్ ఈ సమానాధికరణ బహుశా రెండు పదాలు కలిసి ఒకే వస్తువును బోధిస్తాయి, ఒకే వస్తువు యొక్క అర్థాన్ని చెప్తాయి. ఇది మనం ముఖ్యమైన బిందువు చెప్పుకున్నాం. ఇది ఇంకా ఏ సందర్భంలో వస్తుంది అనేది మనం ఇప్పుడు విస్తృతంగా చూద్దామండి. రాసుకోండి. సమానాధికరణ బహువ్రీహి సమాసం. మెయిన్ హెడ్డింగ్ పెట్టుకోండి, రాసుకోండి. సమానాధికరణ బహువ్రీహి సమాసం కూడా సమానాధికరణ బహువ్రీహి సమాసంలో కూడా సమానాధికరణ బహువ్రీహి సమాసంలో కూడా సమానాధికరణ బహువ్రీహి సమాసంలో కూడా సమానాధికరణ బహువ్రీహి సమాసంలో కూడా ముఖ్యంగా 5 రకాలు ఉన్నాయి. 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 అవి ఒకటి సామాన్య బహువ్రీహి సమాసము. ఈ సమాధికనే 5 రకాలు ఉన్నాయంట. అవి ఏంటో చూద్దాం. ఒకటేంటి, సామాన్య బహువ్రీహి సమాసము. ఒకటేంటి, సామాన్య బహువ్రీహి సమాసము. రెండు
సముదాయ వికార షష్ఠి సంబంధ బహుళి సమాసము. రెండవది సముదాయ వికార ఇదంతా ఒకటే పదం. సముదాయ వికార షష్ఠి సంబంధ బహువ్రీహి సమాసము. సముదాయ వికార షష్ఠి సంబంధ బహువ్రీహి సమాసము. మూడవది ప్రాది బహువ్రీహి సమాసము. ప్రాది బహువ్రీహి సమాసము. నాలుగో రాసుకోండి. మహోదయ, చిన్న సందేహం. సామాన్య బహువ్రీహి సమాసం సమానాధికరణ బహువ్రీహి సమాసం ఒకటే కదా మహోదయ మీనింగ్? దాంట్లో సామాన్య అని కాదు, అది రెండు. ఆ దాంట్లో దీంట్లో ప్రకారాలు చెప్పుకున్నాము. సమానాధికరణ తత్పురుష సమాసం అది ఊరికే డెఫినేషన్. సమానాధికరణ ఊరికే చెప్పడం కోసం. సమానాధికరణ రెండు పదాలు అధికం సమానంగా ఉండాలి, రెండు పదాలు ఒకే వస్తువును బోధించాలి, అంతవరకే చెప్తారు సమాసం. ఆ సమానాధిక ఎటువంటి ఏ సందర్భాలు పొదపదాలు ఎప్పుడు ఏ పొదపదాలు ఏమి ఉండాలి, ఉత్తర పదాలు ఏమి ఉండాలి నిర్ధారించేది ఇక్కడ నుంచి అనమాట. ఇది సామాన్య బహుళ సమాసము. తర్వాత ప్రకారాలు అది కింద హెడ్డింగ్ చెప్పాను, డెఫినేషన్ చెప్పింది అంత సూత్రం. సమానాధికరణం అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి. మెయిన్ సిద్ధాంతం చెప్పిన అంట. ఆ మెయిన్ సిద్ధాంతంలో ప్రకారాలు ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడ చూస్తున్నాం మనం. అస్తు, ఇది నాలుగో రాసుకోండి. నైస్థిర్య పూర్వపద. ఇది మళ్ళీ కొంచెం చూసి చెప్తాను నేను మళ్ళీ. అదే ఉంది ఇక్కడ, దీంట్లో తప్పు రాసుకో. నైస్థిర్య స్లైడ్ చూసుకోండి. నైస్థిర్యర్థ పూర్వపద నైస్థిర్యర్థ పూర్వపద బహువ్రీహి సమాసం. బహువ్రీహి, వ్రీహి అనే దీర్ఘం ఉంటుంది. ఇక్కడ చూడండి, రాసిన ఇట్లా రావాలి. బహువ్రీహి, వ్రీహి దీర్ఘము, వాకి రావద్దు. హి హ్రస్వం ఉంటుంది. నైస్థిర్యర్థ పూర్వపద బహువ్రీహి సమాసం. ఇది ఎన్నోది? నాలుగోదండి. ఐదో రాసుకోండి. అస్థి క్షీరాది ఇది అయిపోయిందండి. రాసుకునేది నాలుగోది. నైస్థిర్యర్థ పూర్వపద బహువ్రీహి సమాసం. ఐదోదేంటి? అస్థి క్షీరాది బహువ్రీహి సమాసం. ఓకేనా? అస్థి క్షీరాది బహువ్రీహి సమాసం. ఓకేనా?
అస్థి ప్లస్ క్షీరాది బహుది సమా, ఇవి 5 రకాలు. ఓకేనా? వ్యతికరణ బహుది సమాసం అంటే ఏమిటి అనేది మనం తర్వాత చూద్దాం. ముందుగా ఈ సమానాధికరణ తత్పురుష సమాసం సంబంధించి ఈ 5 రకాలు ఏంటో చూద్దాం. ఓకేనా? అందులో ఇప్పుడు సమానాధికరణ 5 రకాలు చెప్పినారా, అందులో మొట్టమొదటిది ఏంటి? సామాన్య బహుది సమాసం. అది పెట్టుకోండి. సామాన్య బహుది సమాసం. సామాన్యం అంటే ఏ సామాన్యం? సామాన్యానికి ఒకటి అంటూ ఉంటుంది కదా, ఒక సామాన్య నియమం అంటే ఒక నియమం ఉంటుంది. ఆ నియమం, సామాన్యానికి నియమం లిమిట్ ఏంటి అది చెప్పుకున్నాం. ఇప్పుడు రాసుకోండి. సామాన్య బహుది సమాసంలో సామాన్య బహుది అంటే ఏమిటి, దాని డెఫినేషన్ చెప్పుకోండి. రాసుకోండి. సామాన్య బహుది ఏమిటి, దాని డెఫినేషన్ రాసుకోండి. 5లో మొట్టమొదటిది ఏంటి? సామాన్య బహుది సమాసం కదా, దాని డెఫినేషన్ రాసుకోండి. అన్య పదము యొక్క అర్థంలో అన్య పదము యొక్క అర్థంలో అన్య పదము యొక్క అర్థంలో అన్య పదం యొక్క అర్థంలో అన్య పదం యొక్క అర్థంలో విద్యమానమైనటువంటి అన్య పదము యొక్క అర్థంలో విద్యమానం అయినటువంటి అంటే విద్యమానమైనటువంటి ప్రథమ విభక్త్యంత శబ్దానికి అటువంటి అదే విధమైనటువంటి ఏం చెప్పాను? అన్య పదం యొక్క అర్థంలో విద్యమైనటువంటి ప్రథమ విభక్త్యంతి శబ్దానికి అదే రకమైనటువంటి రాసుకోండి. అదే రకమైనటువంటి లేదా అదే రకమైనటువంటి ప్రథమ విభక్త్యంతి శబ్దంతో అటువంటి ఉండాలంట. పదం కూడా ఉత్తర పదం కూడా అదే రకమైనటువంటి ప్రథమ విభక్త్యంత శబ్దంతోటి అదే రకమైనటువంటి ప్రథమ విభక్త్యంత శబ్దంతోటి బహువ్రీహి సమాసం అవుతుంది. బహువ్రీహి సమాసం అవుతుంది. ఓకేనా? అంటే ఏం లేదు, అన్య పదం యొక్క అర్థం ప్రధానంగా అన్య పదం యొక్క అర్థం ఉంటుంది. అన్య పదం యొక్క అర్థం ఏదో ఒకటి. ఇప్పుడు అన్య పదం అంటే ఏదో ఖచ్చితంగా పూర్వ పదం ఉత్తర పదం కాకుండా ఆ 2 పదాలు కలిసి వేరే పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఇస్తాడు. అట్లా వేరే పదం యొక్క అర్థం అయితే ఉందో పూర్వ పదంలో, సేమ్ అటువంటి పదం యొక్క అర్థం కూడా ఉత్తర పదంలో ఉండాలంట. అటువంటి అర్థము ఉత్తర పదంలో ఉంటే గిన అప్పుడు దీన్ని సామాన్య బహుది అంటే సమానంగా పూర్వపదం ఎటువంటి అర్థం అయితే ఉందో ఉత్తర పదం అటువంటి అర్థం ఉండాలి. పూర్వపదం ఎటువంటి అర్థం అయితే ఉందో ఉత్తర పదం కూడా అటువంటి అర్థం కలిగినటువంటి శబ్దం ఉంటే గిన అటువంటి శబ్దంతో సమాసం అవుతుంది. అంటే పూర్వపదంలో ఏముండాలి, ఉత్తర పదంలో ఏముండాలి చెప్పి నిర్ధారించబడింది. ఇక్కడ ఏముంది? పూర్వపదంలో అన్య పదం యొక్క అర్థం విద్యమానంగా ఉన్నప్పుడు అటువంటి అన్య పదం యొక్క అర్థం ఏదైతే ఉత్తర పదం విద్యమానంగా ఉందో అటువంటిదే సేమ్ అర్థం వచ్చినటువంటిది ఏదైతే ఉందో అప్పుడు ఈ సామాన్య బహుది సమాసం అంటాము అని చెప్పి ఈ నియమం ద్వారా చూసాము. ఇప్పుడు రాసుకోండి. దీనికి ఏ సూత్రం ప్రకారం అనేక మన్య పదార్థే అండి. ఈ సూత్రం ఏంటి? అనేక మన్య పదార్థే ప్రకారంగా ఈ సూత్రం యొక్క అర్థం చెప్పండి. అనేక మన్య పదార్థే అష్టాధ్యాయ యొక్క సూత్రం. ఇప్పుడు దీనిలో ఒకటో బిందు రాసుకోండి. ద్వితీయ విభక్త్యర్థ ప్రధాన బహుది. దీంట్లో కూడా ఒకటో బిందు చెప్పాడు, ఏ విధంగా ఉండాలంటే అది చెప్తున్నాడు. ద్వితీయ విభక్త్యర్థ ప్రధాన బహువ్రీహి. ద్వితీయ విభక్త్యర్థ
ప్రధాన బహువ్రీహి ద్వితీయ విభక్త్యర్థ ప్రధాన బహువ్రీహి ఏమంట మొట్టమొదటి చెప్పిన ద్వితీయ విభక్త్యర్థ ప్రధాన అంటే ద్వితీయ విభక్త్యర్థ ప్రధాన ద్వితీయ విభక్తి యొక్క అర్థం ప్రధానంగా ఉండాలంట. ఏం చెప్పండి సూత్రం పైన మెయిన్ దీంట్లో చెప్తున్నా ఒకటో బిందు ఏం చెప్పాను ద్వితీయ విభక్త్యర్థ ప్రధాన బహువ్రీహి అంటే ద్వితీయ విభక్తి యొక్క అర్థం ప్రధానంగా ఉండేటువంటి బహువ్రీహి సమాసం. ద్వితీయ విభక్తి అర్థ అంటే ద్వితీయ విభక్తి యొక్క అర్థం ప్రధానంగా ఉండేటువంటి బహువ్రీహి సమాసం. ఓకే అండి ఒకటో బిందు ఇదే అనమాట. ద్వితీయ విభక్తి యొక్క అర్థం ప్రధానంగా ఉండే దాన్ని సామాన్య బహువ్రీహి కింద ఇస్తున్నాం. ద్వితీయ విభక్తి అర్థ ప్రధాన బహువ్రీహి సమాసం ఒకటో బిందులో. దీని కదా ఇప్పుడు ద్వితీయ విభక్తి యొక్క అర్థం ప్రధానంగా ఉండే ఉదాహరణ ఏంటి రాసుకోండి. ఎగ్జాంపుల్ రాసుకోండి. ప్రాప్త రథ మెయిన్ హెడ్డింగ్ ఏంటండి ముఖ్య మూల బిందు ప్రాప్త రథ ఒకే పదం అండి. ప్రాప్త నేను స్లైడ్ మీద రాస్తున్నాను చూడండి. ప్రాప్త రథ ఇదే అండి మూల శబ్దం సమస్త పదం. ఉదాహరణ ఏంటి ప్రాప్త రథ. దీన్ని విగ్రహ వాక్యం దీంట్లో ద్వితీయ విభక్తి అర్థాన్ని చూపించాలి మనం విగ్రహ వాక్యంలో. దీనికి విగ్రహ వాక్యం రాసుకునే ప్రాప్త రథ ఇది మనకు సమస్త. దీన్ని విడగొట్టుకుందాం ఎలా చూద్దాం చూడండి. ప్రాప్త రథ ప్రాప్త రథ ప్రాప్త రథ యం ఏంటండి యం ప్రాప్త రథ ప్రాప్తమైంది రథం యం ఎవరికైతే ప్రాప్త రథం యం గ్రామం ప్రాప్త రథ యం గ్రామం ప్రాప్తమైంది రథం యం గ్రామం ఏ గ్రామానికైతే అంటే ప్రాప్తమైంది అంటే ఆ రథం ఆ గ్రామానికి చేరుకుంది. ప్రాప్త రథ యం గ్రామం ఏ గ్రామానికైతే రథం ప్రాప్తమైందో రథం ఉపలబ్ధమైందో లేదా అక్కడికి వచ్చిందో రథం ఏదైనా కావచ్చు బేల్గాడి కావచ్చు మనకు మందిరంలో ఉన్నటువంటి రథాలు కావచ్చు. అప్పట్లో రథాలు ఎక్కువగా ఉండేవి కదా. ప్రాప్తమైంది ఏంటి రథం. ప్రాప్త రథ యం గ్రామం ఏ గ్రామానికి అయితే ప్రాప్తమైంది రథము అటువంటి గ్రామాన్ని అంటాము ప్రాప్త రథో గ్రామ. ఇది కూడా వస్తుంది ప్రాప్త దాన్ని ప్రాప్తం రథ యస్య సహ అనచ మహోదయ. ద్వితీయ విభక్తికి ప్రాధాన్యత చూపించాలి కదా మనం ఏమని చెప్పాము ఒకటి మీద ద్వితీయ విభక్త్యర్థ ప్రధాన ఏంటి ముందే చెప్పాను. ద్వితీయ విభక్తి ఎక్కడ ఉంది ఇక్కడ యం గ్రామం. దానికి ప్రాప్త రథ ఈ రెండు పదాలు పూర్వ పదం ఏంటి ప్రాప్త రెండో పదం రథ. ఈ రెండు పదాలు కలిసి ఏ పదానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి యం గ్రామం. గ్రామం అనే అన్య పదానికి ప్రాధాన్యత ఇవ్వాలి కదా. బహుళ సమాసం అంటే ఏమిటి బహుళ సమాసం అంటే ప్రాప్త రథలో ప్రాప్త సమస్త పదం చెప్పిన ముందుగా ప్రాప్త రథలో రెండు పదాలు ఉన్నాయి. ప్రాప్త ఒకటి రథ ఒకటి. ఈ రెండింటికి ప్రాధాన్యత లేదు. ఈ రెండు కలిసి ఏ శబ్దాన్ని సంకేతిస్తున్నాయి గ్రామం అనే పదాన్ని సంకేతిస్తున్నాయి. ప్రాప్త రథ ప్రాప్తమైంది రథం ఏంటి ఎవరికి ప్రాప్తమైంది గ్రామం. ఏ గ్రామానికైతే ప్రాప్తమైందో ఏ గ్రామానికి ఉపలబ్ధమైందో ఆ గ్రామాన్ని ప్రాప్తరతో గ్రామ అంటున్నాము. కాబట్టి ఇక్కడ పూర్వపదం కాకుండా ఉత్తర పదం కాకుండా వేరే పదానికి వేరే అన్య పదానికి ప్రాధాన్యత కలిగింది. ఓకేనా. పూర్వపదం ఉత్తర పదం ఒకే విభక్తిలో ఉండక్కర్లేదండి ద్వితీయాలోను ప్రాప్త రథ చెప్పే సమానాధికంలో పూర్వపదం ఉత్తర సమాన విభక్తిలో ఉంటాయి. అవును అక్కడ ద్వితీయ కాదు కదండి ప్రాప్త ద్వితీయానా ద్వితీయ ప్రథమ అండి అది ప్రథమ కదా. అది ప్రథమ. మరి ఇప్పుడు మనకి ఇప్పుడు హెడ్డింగ్ లో ద్వితీయ విభక్తి అర్థ ప్రధానం అన్నారు కదా. ఇక్కడ అన్య సామాన్య బోధికి నేనేం చెప్పాను అన్య పదికే అర్థంలో అన్య పదం యొక్క అర్థం విద్యమానమైనప్పుడు ఏం చెప్పాను
అన్య అంటే వేరే పదం యొక్క అర్థం విద్యమానమైనప్పుడు ప్రథమా విభక్తి శబ్దానికి ప్రథమా విభక్తి ఏంటి ప్రాప్తహరత ఈ ప్రథమా విభక్తి శబ్దానికి అదే రకమైనటువంటి అదే విధమైనటువంటి ప్రథమా విభక్తి శబ్దంతో బహుళ సమాసం అవుతుంది చెప్పాం. అందుకే ప్రాప్తంలో ప్రథమ విభక్తి శబ్దము, ద్వితీయ శబ్దం ఏంటి అదే ప్రథమ విభక్తి ద్వితీయ శబ్దం రథ, అది దీంతో సమాసం అయిపోయినాం. కలిసి ప్రాప్తహరత అని ఏ శబ్దాన్ని సంకేతిస్తున్నాయి, గ్రామం ద్వితీయ విభక్తి అని శబ్దాన్ని ప్రాధాన్యస్తున్నాం. ఒకటో పదికి చెప్పాము ద్వితీయ విభక్తి అర్థ ప్రధాన, ద్వితీయ విభక్తి అర్థకి ప్రాధాన్యత ఉండాలి. ఇక్కడ ఎం గ్రామం, ప్రాప్త రథ చెప్పడం లేదు, ప్రాప్తమైంది రథం ఏ గ్రామానికి లక్ష్యం అనమాట. ఏ గ్రామానికి అయితే మనం ఒకటి చెప్పాము, ఈ గ్రామానికి రథం కావాలంటే పలానా సమయానికి అని చెప్పాము. అంటే గ్రామానికి చెందిందా లేదా అది ముఖ్యం అంట. అంటే ద్వితీయ విభక్తి యొక్క అర్థం ప్రాధాన్యంగా ఉంది, అది బిందువుని గమనించండి. ఈ బిందు ఏం చెప్తుంది, ప్రాప్త రథ ఎం గ్రామం, ఏ గ్రామానికి అయితే ప్రాప్తమైన రథము అటువంటి గ్రామాన్ని ప్రాప్త రథో గ్రామ అంటున్నాము. ఓకేనా గురుగారు, ఇక్కడ గ్రామ అన్నది ఎలా ఊహించడానికి అవుతుందండి అదే పదం? ఏదో ఊహించుకో, ప్రాప్త రథో గ్రామ కాబట్టి ప్రాప్తరథ నగరం, అప్పుడు విశేషణంగా ప్రాప్తరథం నగరం, అట్లా మనం ఏదేం పెట్టుకోవచ్చు. ఉత్తర పదం ఏంటి, అన్య పదానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అన్య పదానికి ప్రాధాన్యత అంటే ఏదైనా కావచ్చు. ఇప్పుడు లంబోదర అని చెప్పాం, ఎం పురుషం అని కూడా అనుకోవచ్చండి. ఎం పురుషం ఏంటి, ఎం పురుషం ఎం పురుషం ఏ పురుషుడికి అయితే అది కూడా అనుకోవచ్చు. ప్రాప్తమైందో ఎం పురుషం రాసుకోవచ్చు అండి. ఎం పురుషం, యాం కన్యాం, ఎం నగరం ఏ నగరానికి అయితే, అలాగే రాసుకోవచ్చు. అన్య పదం ఏదైనా కావచ్చు. ఈ పూర్వపదం ఉత్తర పదం కాబట్టి ఈ రెండు పదం వదిలేసి అన్య పదం ఏదైనా కావచ్చు, వేరే పదం ఏదైనా పెట్టుకోవచ్చు. అది మనకు అర్థానుకూలంగా సందర్భాన్ని బట్టి మన ఇష్టం అండి. పురుషం చెప్పుకోవచ్చు, గ్రామం చెప్పుకోవచ్చు, నగరం చెప్పుకోవచ్చు, ఓకేనా, పాఠశాల చెప్పుకోవచ్చు, లేదా మందిరం చెప్పుకోవచ్చు. ఎం మందిరం ఏ మందిరానికి అయితే ప్రాప్తమైందో అది మన ఇష్టం. ఉత్తర పదం అర్థానుకూలంగా మనకు ఎక్కడ ఏ పదం కావాలో అది మన ఇష్టం. ఒక వాక్యంలో చెప్పగలరా అండి, ఏమన్నా ఒక వాక్యంలో చెప్పగలరా అర్థం? ప్రాప్త రథ అంటే ప్రాప్తమైంది రథము ఏ గ్రామానికి అయితే దాన్ని ప్రాప్త రథో గ్రామ అంటాం. ఆ గ్రామాన్ని అంటామంట ప్రాప్త రథ గ్రామని, ఆ గ్రామాన్ని అంట ప్రాప్త రథ గ్రామ అంటే ఆ గ్రామాన్ని ద్వారా ఈ శబ్ద సంకేతిస్తున్నామంట. ప్రాప్తరథ గ్రామం, పొందినటువంటి గ్రామం. ఏం పొంది, రథాన్ని పొందినటువంటి గ్రామం ప్రాప్తరథ గ్రామం. ఇటువంటి ఎగ్జాంపుల్ నీకు ఇంకోటి వస్తుంది, స్పష్టం అవుతుంది. సో ఏ గ్రామానికైతే రథం ప్రాప్త అటువంటి గ్రామాన్ని ప్రాప్తరథో గ్రామ అంటాము. ఏ నగరంలో అయితే ఎక్కువ క్రీడా రథకో గ్రామ, అంటే క్రీడలు ఆడేటువంటి ఆటలు ఆడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని క్రీడా గ్రామ అంటే ఎక్కువ క్రీడలు ఆటలు ఆడుతుంటారు అన్నమాట. అలాగే ఆ పేరుతో ప్రసిద్ధమైపోతుంది అన్నమాట. ఓకే, నీకు ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇంకా చూస్తే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రాసుకుని ఇంకో చెప్తా. అటువంటి విషయము ప్రాప్తోదక ఎగ్జాంపుల్ ఏంటండి, ఎగ్జాంపుల్ ఏంటి, ప్రాప్తోదక. ప్రాప్తమైంది రథము ఏ గ్రామానికి అంటే ఏ గ్రామానికి ప్రాప్తం పొందారో, ప్రాప్తం వచ్చిందో అక్కడికి, దాన్ని ప్రాప్తరథ గ్రామ అని చెప్పాం. నెక్స్ట్ రాసుకోండి, ప్రాప్తోదక. ప్రాప్తోదక మన సమూడు ప్రాప్త ఉదకం. ఉదకం ప్రాప్త ఆకారం ఉదకం నుండి గుణం అయిపోయి అయిపోయింది. అయిపోయింది ఓ గుణం అయిపోయింది అన్నమాట.
అందుకే ప్రాప్తోదక అని చెప్పాం. ప్రాప్త ఉదక, ఉదకం అంటే నీరు, వచ్చాయి ప్రాప్తమయ్యాయి. నీరు ఏ గ్రామానికి అయితే ప్రాప్తమయ్యాయి అంటే కొన్ని గ్రామాలు నీళ్ళు ఉండవు. ఆ నీరు ఆ గ్రామానికి చేరిందంటే ఆ గ్రామానికి నీరు వచ్చిందండి, కృష్ణా నది నీరు వచ్చింది అంటే మామూలుగా సర్పంచ్ ఇప్పుడు మామూలుగా ట్యాంకీ నీళ్ళు వస్తుంటాయి కదా వ్యక్తిగతంగా నిజ జీవనంలో వాడుకోవడానికి కొళాయిలలో. అటువంటి ఏదైనా కానీ మొత్తానికి ప్రాప్తోదక గ్రామ, ఏ గ్రామానికి అయితే నీరు ప్రాప్తమయ్యాయో అటువంటి గ్రామాన్ని ప్రాప్తోదక గ్రామ అంటామంట. ఇది ఉండి చెప్పేదా విశేష రూపంలో ఉండి అవి విశేషాన్ని సంకేతిస్తాయి, అన్య పదం యొక్క అర్థాన్ని సంకేతిస్తాయి. విశేష రూపంలో అన్య పదం యొక్క అర్థాన్ని సంకేతిస్తాయి. బహుళ సమాసం అంటే స్టార్టింగ్ చెప్పుకున్నాం. బహుళ సమాసం అంటే అన్య పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటే దాన్ని బహుళ సమాసం అంటాం. మనం ఇక్కడ సమస్త పదంలో ఏవైతే పదాలు ఉన్నాయో ఆ రెండు పదాలు కాకుండా వేరే పదానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. మనం అంతకుముందు తత్పురుష సమాసం చెప్పుకున్నాం, అక్కడ ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉండేది. అంతకుముందుకు ద్వంద్వ సమాసం చెప్పుకున్నాం, అక్కడ ఏవైతే పదాలున్నా పూర్వ పదం ఉత్తర పదం ఆ రెండు పదానికి ప్రాధాన్యత ఉండేది. ఇక్కడ పూర్వ పదానికి ప్రాధాన్యత కాకుండా ఉత్తర పదానికి ప్రాధాన్యత కాకుండా ఈ రెండు పదాలు వదిలేసి వేరే అన్య పదం అది ఏదైనా కావాల్సిన అర్థానుగుణంగా ఆ పదానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ ఉండే పదాలకు ప్రాధాన్యత ఉండదు. వేరే పదం యొక్క అర్థమే ప్రాధాన్యంగా తీసుకునే దీన్ని ఆధారం చేసుకుని ఈ విశేష రూపంలో ఉంటాయి, అది విశేష రూపంలో ఉంటుంది. అన్య పదం విశేష రూపంలో ఉంటుంది. ప్రాప్త ఉదక, ప్రాప్త ఉదకం ఎవరికి ప్రాప్తమై గ్రామానికి నీరు చేరుకున్నాయి. ఇది దీని యొక్క అర్థము. ఓకేనా అదండి. సో ప్రాప్తోదక అని చెప్పి మాట చెప్తానని ప్రాప్త ఉదక ప్రాప్తోదక. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు దీనికి విగ్రహానికి రాస్తుంది ప్రాప్తం. ఏంటండి ప్రాప్తం? ప్రాప్తం ప్రాప్తం ఉదకం విగ్రహవాక్యం అండి. ముందు చెప్పి సమస్త పని చెప్పాను, ప్రాప్తోదక అని చెప్పి యథాస్థం విగ్రహవాక్యం ప్రాప్తం ఉదకం. ఓకేనా? ప్రాప్తమయ్యా ఏంటివి? ఉదకం నీరు. ఎవరికి? యం గ్రామం, యం దేశం, యం నగరం, యం దేశం ఏ దేశానికైతే నీరు ప్రాప్తమయ్యాపు చూసినప్పుడు కొన్ని చోట్ల కొన్ని దేశాలు నీరు చాలా అభావంగా ఉంటుంది, కొన్ని దేశాలు నీరు పుష్కలంగా ఉంటుంది అన్నమాట. ప్రాప్తమయ్యాయి ఉదకం మన వాక్యాన్ని బట్టి అర్థం లౌకికంగా కూడా మనం ఉపయోగిస్తున్నాయి. ఆ గ్రామం పేరు చెప్పుకుంటున్నాం, ప్రాప్తమయ్యాయి నీరు. ఏ దేశానికి? ఏం దేశం ఏ దేశానికి అయితే దాన్ని ప్రాప్తోదకో దేశ. అటువంటి దేశము ఏ దేశానికైతే నీరు ప్రాప్తమయ్యాయో అటువంటి దేశము ఏ దేశంలో అయితే ఎక్కువగా పండ్లు ఉత్పన్నమవుతాయి. కొన్ని పండ్లు మనకు చూస్తున్న శీతాకాలంలో కొన్ని పండ్లు ఎక్కువగా శీతల ప్రదేశాల్లో ఎక్కువ ఉత్పన్నమవుతుంటాయి. అటువంటి దేశం ఏ దేశంలో అయితే ఈ ఆపిల్ పండు ఆపిల్ పండ్లు ఎక్కువగా ఉత్పన్నమవుతుంటాయో అట్లా ఒక్కొక్క దానికి ఒక ప్రసిద్ధి ఉంటుంది, ఒక్కొక్క దేశానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది కదా. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా మనం గోధుమలు ఎక్కువ పండిస్తామండి, అక్కడ ఎక్కువ పండిస్తూ ఉంటారు. కానీ మన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ధాన్యం బియ్యం ఎక్కువగా పండిస్తుంటాం అంట. అంటే ఒక్కొక్క దేశానికి ఒక ప్రాముఖ్యత ఉందన్నమాట. అట్లా ఏ దేశంలో ఎక్కువ ఉత్పన్నమవుతుందో ఆ దేశం గురించి చెప్పుకుంటాం. అలాగే ఇట్లా దీని ఇదే విధంగా ప్రాప్తం ఉదకం యం దేశం ప్రాప్తమయ్యాయి ఉదకం నీరు. యం ఏ దేశానికైతే దాన్ని సమస్త చెప్తాం ప్రాప్తోదక. దేశం ఇక్కడ ముఖ్యం. అన్యపదం ఏంటి? ఇక్కడ ప్రాప్త ఉదకం ఆ పదాలతో విశేషణం ఏంటి? ఎవరికి ప్రాప్తమే? దేశం ఏ దేశానికైతే అది ఇక్కడ దీనికి ప్రాధాన్యత, దేశం అనే శబ్దానికి ప్రాధాన్యత. అందుకే ప్రాప్తోదక దేశ. ఈ రెండు పదాల సహాయంతో ఆ ముఖ్య శబ్దాన్ని అన్య పదాన్ని సంకేతిస్తున్నాము. ఈ పదాలు లేక చెప్పలేం. ప్రాప్తమయ్యాయి నీరు ఏంటి? ఎవరికి ప్రాప్తమయ్యాయి? దేశం లేదా మనిషికి ప్రాప్తమయ్యాయి, నగరానికి ప్రాప్తమయ్యాయి, లేదా కళాశాలకు ప్రాప్తమయ్యాయి, పాఠశాలకు ప్రాప్తమయ్యాయి. యం క్షేత్రం లేదా ఒక పొలానికి ప్రాప్తమయ్యాయి, నీరు ప్రాప్తమైంది. అది మన ఇష్టం. ఉత్తర పదం ఏదైనా పెట్టుకో. దేశం, క్షేత్రం, నగరం, ఉద్యానం. గురుగారు ఇక్కడ ప్రాప్తోదక అన్నది పుల్లింగ శబ్దం కదండి? ఏంటండి? ప్రాప్తోదక పుల్లింగ శబ్దం కదా? సమస్త పుల్లింగ శబ్దం ప్రాప్తోదక.
మరి ఈ పక్క రాసింది మనం ఎది రాసినా అది నపుంసకలింగం అయినా స్త్రీలింగం అయినా ఇది ఇలాగే ఉంటుంది, ప్రాప్తోదక అనే ఉంటుంది. సందర్భ విశేషాన్ని బట్టి ఇప్పుడు ఒకవేళ మనకు గృహం అన్యపదంలో రాసామనుకోండి, అటుపక్క గృహం రాసాం. దేశం కాకుండా నగరం అన్నా అనుకోండి, ఉమ్. నగరం అన్నా అనుకోండి విశేషము. అన్యపదము నపుంసకలింగంలో ఉంటే నపుంసకి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ప్రాప్తోదకం నగరం. యహ గ్రామः అని రాయాలి మహోదయ, ఇక్కడ ఎం గ్రామः అని రాయాలి. ఎం అది విగ్రహం, ఎం గ్రామం. దాన్నే కలిపితే మొత్తం సమస్త పదం ఏ గ్రామానికి అయితే అది కర్మపదని బోధించాం. దాన్ని ఏమంటాము? ప్రాప్తోదక గ్రామ, ఏ ప్రాప్తోదక దేశ, ప్రాప్త రత గ్రామ. అది సమస్త ఇది కూడా పెట్టారు. గృహం అన్నామనుకోండి, గురువు గారు గృహం అంటే ఎలా వస్తుందండి? గృహం ప్రాప్తోదకం గృహం, ప్రాప్తోదక సమస్త పదం ఏమవుతుందండి? సమస్త పదం ఇది సమస్త ప్రాప్తోదకమైన సమస్త పదం అండి. ప్రాప్తోదక ప్రాప్తోదకము ప్లస్ గృహం అని పక్క విడిగినే ఉంటుంది. అన్య పదం కదా. ప్రాప్తోదకం సమస్త పదము, ప్రాప్తోదకం సమస్త పదము. అన్య పదం అంటే గృహం. గృహానికి విశేషణము ప్రాప్తోదకం. ఇది విశేషం. ఇప్పుడు గృహం నపుంసకలింగం ఉంటే సమస్త పదం కూడా నపుంసకలింగంలో వస్తుంది. అవునండి, అవునండి. ఇక పైన ప్రాప్తరత అని చెప్పాము. ప్రాప్తరత గ్రామ, ఎం గ్రామం చెప్పాం కదా. ఎం గ్రామం విగ్రహవాక్యం ఈజ్ ఈక్వల్ టు ప్రాప్తరత గ్రామ. అక్కడ పెట్టుకుంటాం. ప్రాప్తరత గ్రామ, ప్రాప్తమైంది రథము ఏ గ్రామానికి దాన్ని ప్రాప్తరత గ్రామ. గ్రామ శబ్ద పుల్లింగం కాబట్టి ప్రాప్తరత చెప్పాం. ఓకేనా? ఆ అన్య పదము ఏ విభక్తిలో ఉంటుందో ఆ విభక్తిని బట్టి ఇక్కడ ఆ సమస్త పదాన్ని ఆ లింగంలోకి మార్చుకోవాలి. ఇప్పుడు సమస్త పదం ఇచ్చారనుకోండి, సమస్త పదం ఇచ్చారనుకోండి, అప్పుడు విగ్రహవాక్యం రాయాలంటే ఆ పదం ఏ లింగంలో ఉందో చూసి ఆ లింగం ఉన్న పదం వాడుకోవాలి. అక్కడ వాడుకోవాలి. మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు వాక్యాన్ని ఉపయోగిస్తున్నామంటే మన యొక్క లక్ష్యం ఏంటి, ఎందుకు ఈ వాక్యం చెప్పుకుంటాం. మన దేశం గురించి మాట్లాడుకుంటున్నాం, నగరం గురించి మాట్లాడుకుంటాం. ఈ సందర్భం దాన్ని బట్టి నువ్వు దేశం పెట్టుకోవాలి, నగరం పెట్టుకోవాలి. తెలిసిపోయి ఒక మనిషికి ప్రాప్తమయ్యా, ఒక గ్రామానికి ప్రాప్తమయ్యా, ఉద్యానికి ప్రాప్తమయ్యా తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఆ ఏ దానికైతే మనం అనుకుంటున్నామో కావాలనుకుంటున్నామో అది ఏంటి, ఆ పదం పుల్లింగంలో ఉందా, స్త్రీలింగంలో ఉందా, నపుంసకలింగంలో ఉందా, దాన్ని బట్టి ఈ సమస్త పదం మారిపోతుంది. ఓకేనా? అర్థమైందండి? అర్థమైందండి. ఒకటి రాసుకొని చెప్తాను. ఇది ఒకటి స్త్రీలింగం రాసుకోండి. ప్రాప్త విద్య, ప్రాప్త విద్య ఏంటండి? ప్రాప్త విద్య రాసుకోండి, చెప్తాను. ఇది ఒక ఉదాహరణ రాసుకొని క్లోజ్ చేద్దాం. ప్రాప్త విద్య ఏంటండి? ఈ సమస్త ఏంటి? ఇది దీంట్లో ఈ పదం, ఈ మూల పదం అంట. ప్రాప్త విద్య ఇది అండి సమస్త పదం ఏంటి? ఆ ప్రాప్త విద్య అంటే మాకు ఇప్పుడు అర్థం కాలేదు. ఏంటి ప్రాప్త విద్య? ఏది ప్రాప్త విద్యలు అంటే ఏమిటి? ఎక్కడ, ఎవరికి ప్రాప్తమయ్యే విద్యలు? ఆ విషయం చెప్పి ఇది ప్రాప్త విద్య ఇట్లా ఇష్టం అనమాట. అప్పుడు మాకు గమనించాలి ఏ సమాసం ఉంది ఇంట్లో. అప్పుడు దీనికి విగ్రహవాక్యం రాస్తాము. రాసుకునేదా సమస్త పదం చూసారు కదా. ఇప్పుడు చూడండి, ప్రాప్త, ప్రాప్త ఎందుకు సమాన విభక్తి ఉంటుంది చెప్పాం కదా. సమాన తత్పురుష సమాసం ఏముంటుంది? సమాన విభక్తి ఉంటుంది. విద్యా స్త్రీలింగం అని మీరు చెప్పారు కదండి, విద్యా స్త్రీలింగం అని. అందుకే ప్రాప్త విద్య పూర్వ పదం ఉత్తర పదం సమాన విభక్తులు ఉన్నాయి కదా. చెప్పా సమానాధిక తత్పురుష సమాసంలో రెండు విభక్తులు సమానంగా ఉంటాయి. పూర్వ పదం ప్రథమ విభక్తి ఉంటే ఉత్తర పదం ప్రథమ విభక్తి ఉండాలి. పూర్వ పదం స్త్రీలింగం ఉంటే ఉత్తర పద స్త్రీలింగం ఉంటే పూర్వ పద స్త్రీలింగం ఉంటుంది. అది సమాన విభక్తి, సమాన లింగం, సమావచనాలు ఉంటాయి. ఓకేనా? అందుకే ప్రాప్త విద్య, ప్రాప్తమైంది విద్య ఎవరికి? యం ఛాత్రం, యం ఛాత్రం ఏ ఛాత్రుడికైతే, యం ఛాత్రం అర్థమైందండి? ఏ ఛాత్రుడికైతే. యాం ఛాత్రం, యాం ఛాత్రాం ఏ ఛాత్రురాలుకైతే స్త్రీలింగంలో. యాం బాలికాం ఏ బాలికకైతే
యాం బాలికాం, యాం కన్యాం, ఏ కన్యకైతే అప్పుడు యాం అయిపోతుంది. పుల్లింగం ఎందుకు ఎం పెట్టాము, ఎం ఛాత్రం, ఎం బాలికం, ఎం బాలకం, బాలకం, సారీ పుల్లింగంలో ఎలా రాస్తాము చూడండి, ఎం బాలకం, ఏ బాలకుడికైతే ప్రాప్తమే విద్య, ఎం బాలకం అని చెప్పాం. అది స్త్రీ అనుకోండి, యాం యాం బాలికాం, యాం బాలికాం, ద్వితీయ భక్తి ఏకవచనంలో. ఓకేనా? అలాగ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈక్వల్ పెట్టి దీని రాస్తాం, సమస్తమే వస్తుంది. ఈక్వల్ పెట్టి ఇప్పుడు రాయండి, ఏమొస్తుంది? ప్రాప్త విద్య బాలక, ప్రాప్త విద్య ఎవరు? ప్రాప్త విద్య ఎవరికైంది? బాలకుడికి. బాలక ప్రాప్త విద్య, అప్పుడు ప్రాప్త విద్యా బాలిక, పుల్లింగం స్త్రీలింగం తీసుకున్నావు, ప్రాప్త విద్య బాలక, ప్రాప్త విద్యా బాలిక, అలా వస్తుంది. అర్థమైందా? ప్రాప్త విద్య బాలిక అన్నప్పుడు జీ ప్రాప్త విద్య బాలిక అన్నప్పుడు సమస్త పదం ఎలాగా మారుతుంది? ప్రాప్త విద్య అంటున్నాం కదండి, ప్రాప్త విద్య విసర్గపోయి స్త్రీలింగ శబ్దంగా మార్చాలి దాన్ని. దీర్ఘం వస్తుందండి. ప్రాప్త విద్యా బాలిక. ఓకేనా? మనం లోకల్లో ఉపయోగిస్తుంటామండి. అటువంటి స్కూల్ అండి, దాంట్లో ఎక్కువగా గేమ్స్ బాగా మంచి ఆడిస్తారు. అటువంటి స్కూల్ మేము చేర్పించాలి. అటువంటి స్కూల్, అటువంటి కాలేజీ, అటువంటి విద్యాలయం అంటుంటాం మనం. మంచి సంస్కారం ఉన్నటువంటి విద్యాలయం కావాలండి. ఇప్పుడు గురుకులా నేర్పిస్తున్నాడు బాబా రామ్దేవ్ గారు, వారు గురుకులా పెట్టి అక్కడ మన సంస్కృతి సభ్యతతో పాటు భౌతిక శిక్ష, ఆధునిక శిక్ష మొత్తం కలిపి అని చెప్తున్నాడు. అటువంటి గురుకులం ఉండాలంటే ఎక్కడైతే మనకు అన్ని విద్యలు నేర్పిస్తారో అక్కడ దానికి ప్రాధాన్యత ఇస్తూ చెప్తుంటామంట. ఓకేనా? అటువంటిది ఇక్కడ మనం ప్రాప్త విద్య, ప్రాప్తమైన విద్య ఎవరికి ప్రాప్తమైంది? బాలికకా, బాలకుడికా, లేదా ఇంకెవరికైనా ప్రాప్తమైందా? అధ్యాపకుడికా, లేదా గురువుకా? అట్లాగా ఇది విధంగా అర్థం చేసుకోవాలి. ఇది ఒకటో బిందు. కాబట్టి దీంట్లో ఏం చూపించాం? ద్వితీయ విభక్త్యర్థ ప్రధాన బహుది. ద్వితీయార్థికి ఇప్పుడు ఎం గ్రామం, ఎం దేశం, ఎం బాలకం, ఎం యాం బాలికం, ఇవి ద్వితీయ భక్తిలో ఉన్నాయన్నమాట. అందుకే ఏం చెప్పాను? ద్వితీయ విభక్త్యర్థ ప్రధాన బహువ్రీహి. ద్వితీయ విభక్తికి ప్రధానత ఉండేటువంటి చెప్పాను. బహుళ సమాసం ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది? అన్య పదానికి ప్రాధాన్యత చూపించాలి. అన్య పదం ఏంటి? గ్రామము, దేశము, ఇక్కడ బాలకుడు, అలాగా అట్లా ఎన్ని రాసుకోవచ్చు మనం. ఓకేనా? సో ఇది రాసేసండి. ఈ విధంగా ఒక నెక్స్ట్ తృతీయ విభక్తి, చతుర్థ విభక్తి, పంచమి, అన్ని చూసా క్రమంగా వస్తాయి. మనకి యథార్థంగా తెలుస్తుంది. ఓకేనా? అనేక మన్య పదార్థ సూత్ర సంఖ్య చెప్పరా? అనేక మన్య పదార్థ సూత్ర సంఖ్య వచ్చేసి 2, 2, 24. 2, 2, 24. ఓకే అండి. తో ఇంకేమైనా సందేహాలు రేపు చూద్దాం. అస్తు మంత్రపాఠ. ఇప్పుడు అన్ని క్రమంగా వచ్చేసే మీకే అర్థం అవుతుంది. ఇప్పుడు మనకు 2 ద్వితీయ భక్తి చెప్పిన తృతీయ, చతుర్థి, పంచమి, సప్తమి చెప్పుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఓకే అండి. నమస్కారం గురుగారు. ధన్యవాదాలు మహోదయ. మహోదయ ధన్యవాదాలు మహోదయ. రామూర్తి గారు నాకు ఫోన్ చేయరా దయచేసి. అలాగే కాసేపు నాకు చేస్తానండి, ఒక అరగంట పోయాక. ధన్యవాదాలు గురూజీ.
మహేష్ గారు మహేష్ గారు మహేష్ గారు హలో నమస్తే జయలక్ష్మి మేడం, ద్వారకనాథ్ రెడ్డిని. మహేష్ గారు మీరు అది ఎండ్ చేయండి. మీరు పైన లీవ్ అనే నొక్కే దాని దగ్గర ఎండ్ అంటుంది. ఆ ఎండ్ నొక్కేస్తే మీటింగ్ ఎండ్ అయిపోతుంది. అది ఎండ్ చేయకపోతే రికార్డింగ్ మనకి కష్టం అవుతుంది. సరే అది ఎండ్ చేయండి. ఎండ్ చేస్తే మీటింగ్ కట్ అయిపోతుంది. లీవ్ అనే దాని దగ్గర ఎండ్ వస్తుంది మీకు పోస్ట్ ఉన్నవాడు. దాన్ని ఎండ్ చేస్తే అయిపోతుంది. మహేష్ గారు